ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం. ఇంకొక సమ్ ఎందుకంటే ఇచ్చిన దాంట్లో ఒకవేళ ఇన్ఫినిటీ వస్తే ఫస్ట్ ఇచ్చింది రాస్తాం. ఏం రాస్తాం? గివెన్ ఫైండ్ ద bilinear transformation which maps the point infinity I 0 in z plane into 0 I infinity in the w plane. z వచ్చేసి ఇన్ఫినిటీ I 0, w వచ్చేసి 0 I ఇన్ఫినిటీ. అంతే కదా. మనకు ఫామ్లో ఏం తెలుసు? మ్యాటర్ హీటర్ రాద్దామా? ఫార్ములా రాద్దామా? డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నా చూడండి. z మైనస్ z1 ఇంటూ z2 మైనస్ z3 బై z మైనస్ z3 ఇంటూ z2 మైనస్ z1 ఈక్వల్స్ టు w మైనస్ w1 ఇంటూ w2 మైనస్ w3 బై w మైనస్ w3 w2 మైనస్ w1. 1 2 3 3 2 1. అది అయిపోయినాక ఏం చేస్తాము? సబ్స్టిట్యూట్ చేస్తాము. z1 z2 z3 సబ్స్టిట్యూట్ చేస్తాం. z1 z2 z3 w1 w2 w3. దీని ముందు ఏముంటుంది అంటే ఫ్రమ్ క్రాస్ రేషియో ప్రాపర్టీ z ఈక్వల్స్ టు z1 z2 z3. ముందు వీడియోస్లో చూసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ది పెడతా, అందులో అయినా చూసుకోవచ్చు. మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? z మైనస్ z1 అంటే ఇన్ఫినిటీ, z మైనస్ ఇన్ఫినిటీ z2 మైనస్ I మైనస్ 0 బై z మైనస్ 0 z3 అంటే 0 z2 I మైనస్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు w మైనస్ 0 ఇంటూ I మైనస్ ఇన్ఫినిటీ బై w మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ w2 I మైనస్ 0. సబ్స్టిట్యూట్ చేసినాం, రాద్దాం. సబ్స్టిట్యూట్ చేసింది z మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ I బై z మైనస్ 0 అంటే z I మైనస్ ఇన్ఫినిటీ w ఇంటూ I మైనస్ ఇన్ఫినిటీ w మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ I. ఇప్పుడు మనకి ఇన్ఫినిటీ సంథింగ్ మైనస్ ఇన్ఫినిటీ ఉందిగా, నేనేం రాస్తా అంటే మనకి ఈజీగా అర్థం కానికే ఇన్ఫినిటీ మైనస్ I ఉంటే I, w ఉంటే w ఇట్లా రాసుకుంటా. దానికోసం ఏం చేస్తా అంటే ఇక్కడ I ఉంది కదా, మైనస్ని ఇంటూ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇన్ఫినిటీ మైనస్ z సింబల్స్ చేంజ్ అయిపోతాయి బై z ఇంటూ ఈడ మనకి ఇన్ఫినిటీ మైనస్ కావాలి, సో మైనస్ z ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ I ఈక్వల్స్ టు w ఇంటూ ఈడ మనకు మైనస్ ఇన్ఫినిటీ అంటే ముందు రావాలి, సో మైనస్ని ఇంటూ చేస్తున్నాం. I మైనస్ ఇన్ఫినిటీ బై సేమ్ ఇక్కడ ఇట మైనస్ I ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ w వచ్చిందా? ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ తీసేసుకుందాం. సారీ, ఇక్కడ ఇన్ఫినిటీ మైనస్ I కదా. ఇప్పుడు I ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ z బై z ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ I ఈక్వల్స్ టు w ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ I బై I ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ w. నేను ఇన్ఫినిటీని n అనుకుంటున్నా, లిమిట్ n టెన్స్ టు అనుకుంటున్నాం. అప్పుడు మనకి ఎట్లా చేంజ్ అవుతుంది అంటే I బై z ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ మైనస్ z బై n మైనస్ z బై n మైనస్ I w బై I ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n మైనస్ I బై n మైనస్ w. మనకేం తెలుసు లిమిట్స్లా? ఇప్పుడు n టెన్స్ టు ఇన్ఫినిటీ అయిందనుకో 1/n టెన్స్ టు 0 కదా. సో ఇట్లా రానికేనే అంటే మనకు 1/∞ వాల్యూ ఎంత? 0. అంటే ఏదైతే ఇన్ఫినిటీ ఉందో దానికి 1 వచ్చేసి మిగతా దానికి 0 వస్తుంది. అది చేద్దాం ఇప్పుడు నాకు ఈ టర్మ్లకి మనకి 1/n వచ్చేటట్టు రాసుకుంటా. I బై z ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, n కామన్ తీసి అప్పుడు 1/z బై n వస్తుంది. డినామినేటర్లో గిట 1 మైనస్
ఐ బై ఎన్ వస్తుంది. అంతే కదా, ఇక్కడ ఎన్ ఉంది, ఎన్ వన్ జా ఎన్, ఎన్ ఇంటూ ఇది మొత్తంగా ఎన్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, మన జెడ్ మనకు ఉంటుంది. డబ్ల్యూ బై ఐ ఇంటూ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎన్ ఇంటూ 1 మైనస్ ఐ బై ఎన్ బై ఎన్ ఇంటూ 1 మైనస్ డబ్ల్యూ బై ఎన్. ఎన్ క్యాన్సిల్, ఐ బై జెడ్ ఈక్వల్స్ టు లిమిట్ n tends to infinity 1 minus z by n by 1 minus I by n equals to w by I into limit n tends to infinity 1 by I minus 1 minus w by n. ఇప్పుడు మనకి ఏం తెలుసు, n tends to infinity అంటే 1 by n tends to 0 అని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది. ఈ ఈక్వేషన్ ఎట్లా అయిపోతుంది అంటే I by z into 1 minus 0 by 1 minus 0 equals to w by I into 1 minus 0 by 1 minus 0. దీన్ని రాసుకోకుండా మనం లిమిట్ రాసి ఇట రాయొచ్చు, ఎందుకంటే ఎన్ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ 1 బై ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఏమేమి మిగిలింది, ఐ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై ఐ. మనకేం ఉండాలి, డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటేనే బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. డబ్ల్యూ జెడ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఐ, డబ్ల్యూ జెడ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్. డబ్ల్యూ జెడ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ అంటే ఎంత, -1. సిన్స్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ -1, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -1 బై జెడ్. ఇదే కదా మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ సమ్స్ అప్పటి నుంచి ఏం చేస్తామంటే డైరెక్ట్ ఏదైనా ఇన్ఫినిటీ ఇచ్చింది అనుకో, దాని పక్కన ఉంది 1 బై ఇన్ఫినిటీ అని రాసుకొని 0 రాసేస్తాం. అది ఇట చూసేద్దామా, అదే ప్రాబ్లం ఇది. అంతే, ఇట్లా ఇట్లా రాస్తేనే బెస్ట్, ఎందుకంటే మనం ఎంత పెద్దగా క్లియర్గా రాస్తే అన్ని మార్క్స్ పడతాయి. ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే షేర్ చేయండి.